తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్ అసలు? అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈ లోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతానని ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియో చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మీకు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు తను నన్ను బ్లాక్ లో పెట్టేశాడు. వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉందా? చేసుకున్నాడనే చెప్తున్నాను నేను. ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా లేదు, తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఒకటి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. కానీ నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదైనా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. తనకి శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. కూడా 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మాకు పెళ్లి అయిపోయిందని మీరు ముందుకు వచ్చారు కదా. మిమ్మల్ని నమ్మాలంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days నాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, ఆ తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నేను పంపిస్తాను.